పంచతంత్ర కథలు. ధర్మపురం అనే ఒక పాత పల్లెటూరు. ఆ ఊరి మధ్యలో రచ్చబండ పక్కన ఒక పురాతనమైన బావి ఉంది. దాని పేరు నీతి దర్పణం. ఆ బావికి ఒక వింత శక్తి ఉంది. మంచి మనసు ఉన్నవారికి నీళ్లు స్వచ్ఛంగా ప్రశాంతవంతమైన వెలుగుతో కనిపిస్తాయి. పాపాలు చేసి అవినీతికి పాల్పడిన వారి మనసులోని చీకటి ఆ నీళ్లలో నల్లటి బురదల భయంకరమైన రూపంలో కనిపిస్తుంది. సూర్యుడు ఇప్పుడే ఉదయిస్తున్నాడు. రచ్చబండ దగ్గర ఊరి రైతులు శివయ్య, సూరయ్య కూర్చొనున్నారు. అక్కడికి చీపురు పట్టుకుని ఊడుస్తూ సుబ్బం వచ్చింది. ఏమయ్యా శివయ్య, పొద్దున్నే రచ్చబండ దగ్గర కూర్చున్నావు? పొలానికి వెళ్ళలేదా? నిన్న రాత్రి మా ఇంటి పక్కన కుక్కలు తెగ ఏడ్చాయి. ఏదో అరిష్టం జరగబోతుందని నా మనసు కీడు శంకిస్తోంది. ఏం పొలం సుంబద్బత్త, వాన లేక పంటలన్నీ ఎండిపోతున్నాయి. సర్కారు వారు మన ఊరి కాలువ తవ్వించడానికి డబ్బులు పంపారని పట్నం వెళ్లిన వాళ్ళు చెప్పారు. కానీ ఆ డబ్బుల గురించి మన గ్రామ పెద్ద వీరభద్రయ్య గారు పల్లెత్తి మాట మాట్లాడటం లేదు. నిజమే సుబ్బమ్మత్త, ఆ కాలువ తవ్వితే మన బతుకులు బాగుపడతాయి. మొన్న నేను గ్రామ పెద్ద ఇంటికి వెళితే ఆయన కొత్త పట్టు పంచి కట్టుకుని దర్జాగా కూర్చున్నాడు. మన కాలువ డబ్బులు ఏమైనా ఆయన జోబులోకి వెళ్తున్నాయా అని నాకైతే అనుమానంగా ఉంది. నోరు మొయ్యి సోరయ్యా, గోడలకు చెవులుంటాయి. గ్రామ పెద్ద గురించి ఏది పడితే అది మాట్లాడితే ఆయన ఊరుకోడు. కాని నువ్వన్నట్లు ఈ మధ్యన ఆయన ఇంట్లో రోజు పండుగ భోజనాలు జరుగుతున్నాయి. నిన్న ఆయన భార్య పార్వతమ్మ చేతులకు కొత్త బంగారు గాజులు కూడా చూశాను. ఆ సర్కారు సొమ్ము మన ఊరి రైతుల హక్కు. ఆయన ఆ డబ్బులు దిగవింగితే దేవుడు ఊరుకోడు కదా. ఆయన రేపు మన ఊరి ధర్మ పండుగ కదా. ఆ రోజు ఆ నీతి దర్పణం బావి దగ్గర గ్రామ పెద్ద ప్రమాణం చేయాలి కదా. అప్పుడు నిజం బయటపడదా? అవును శివయ్య, ఆ బావి నీళ్లలోని చూస్తే లోపల ఉన్న బుద్ధి బయటపడుతుంది అని మన పెద్దలు చెబుతారు. వీరభద్రయ్య గారు నిజంగా కాలువ సొమ్ము తిని ఉంటే రేపు ఆ బావి దగ్గర ఆయన బండారం బయటపడుతుంది. చూద్దాం నాయనా, ఆ మాయాబావి ఎంతో మంది నిజాయితీని నిరూపించింది. రేపేం జరుగుతుందో దేవుడికే తెలియాలి. మధ్యాహ్నం వేళ గ్రామ పెద్ద వీరభద్రయ్య తన గదిలో కూర్చొనున్నాడు. ఎదురుగా పాలేరు రంగడు నిలబడున్నాడు. ఒరే రంగడు, ఆ సర్కారు వారు కాలువ కోసం పంపిన సొమ్ము మూటంతా కూడా పాత నేలమాలిగలో భద్రంగా దాచావు కదరా. ఎవరికంటా పడలేదు కదా? దాచందరా, ఆ చీకటి గదిలోకి మీ అనుమతి లేకుండా పురుగు కూడా వెళ్ళలేదు. కానీ దొర, ఊరి జనం అంతా కాలువ తవ్వకం ఎప్పుడు మొదలవుతుందా అని ఆశగా ఎదురు చూస్తున్నారు. వాళ్ళు అడిగితే ఏం చెబుతాం దొరా? ఏం చెబుతాం? పైనుండి ఇంకా సొమ్ము రాలేదు, దొరల చుట్టూ తిరుగుతున్నాను అని చెబుతాం. ఆ మూర్ఖపు జనాలకి ఏం తెలుస్తుందిరా? ఈ సొమ్ముతో మన పక్క ఊర్లో మామిడి తోట కొనేద్దాం. నేను ఈ ఊరికి పెద్దను, నేను ఏది చెప్తే అదే వేదం. అలాగే దొర, కానీ నాకు చిన్న భయం పట్టుకుంది దొర. రేపు ధర్మ పండుగ కదా. ఆ పూజారి రామనాథం గారు మిమ్మల్ని ఆ నీతి తర్పణం బావి దగ్గరికి పిలుస్తారు. ఊరి పెద్దగా మీరు అందులో చూసి ఆ నీళ్లు తాగి ప్రమాణం చెయ్యాలి. అప్పుడేంట్రా, నువ్వు నన్ను బెదిరిస్తున్నావా? నన్ను క్షమించాడు దొరా. ఆ బావికి అబద్ధాలు చెబితే కోపం వస్తుందని ఊర్లో వాళ్ళు అనుకుంటుంటారు. ఎవరైనా తప్పు చేసి అందులో చూస్తే వాళ్ళ ముఖం బదులు వాళ్ళ పాపం కనిపిస్తుందట. మీకేమీ కాకూడదని నా బాధ అంతా. అక్కడే గుమ్మం వెనుక నిలబడి వారి మాటలు విన్న వీరభద్రయ్య భార్య పార్వతమ్మ లోపలికొచ్చింది. ఏమండి, రంగడు చెబుతున్నది అక్షరాలా నిజం. ఊరి జనం బతుకులు బాగు చేయడానికి వచ్చిన సొమ్ము మనం దాచుకోవడం మహాపాపం. మీరు వెంటనే ఆ మూట తీసుకెళ్లి పనులు మొదలు పెట్టండి. నువ్వు ఆడదానివి, వంటగదికే పరిమితమవ్వు. నా వ్యవహారాల్లో తలదోర్చుకో. నాకెలా బతకాలో తెలుసు. మీరు సంపాదించే పాపపు సొమ్ము నాకొద్దు. నిన్న మీరు చేయించిన ఈ బంగారు గాజులు నాకు ముళ్ళుల్లా గుచ్చుకుంటున్నాయి. ఆ నీతి దర్పణం బావి మామూలుది కాదు, అది సాక్షాత్తు దైవ స్వరూపం. రేపు మీరు అందరి ముందు ఆ బావిలో చూసినప్పుడు మీ పాపం కనిపిస్తే ఈ ఊరిలో మనం తలెత్తుకుని తిరగలేమండి. వీరభద్రయ్య కోపంగా, నోర్మై పార్వతి, ఆ బావి ఒక మట్టి గుంత. అందులో నీళ్లు తప్ప ఇంకేముండవు. ఎవడో పాతకాలపు నాటి పిచ్చి నమ్మకాలు పట్టుకుని నన్ను భయపెట్టాలని చూడుకో. రంగడు, నువ్వెళ్ళు. రేపు ఉదయాన్నే పండుగకు అన్ని సిద్ధం చెయ్యి. రంగడు అక్కడి నుండి వెళ్లిపోయాడు. పార్వతమ్మ కన్నీళ్లతో అక్కడే ఉండిపోయింది. సూర్యుడు అస్తమిస్తున్నాడు. గుడి పూజారి రామనాథం నీతి దర్పణం బావి దగ్గర శుభ్రం చేస్తున్నాడు. అటుగా శివయ్య, అతని భార్య గౌరమ్మ వచ్చారు. నమస్కారం రామనాథం గారు, రేపటి పండుగ కోసం ఆవు నెయ్యి, పసుపు, పూలు తెచ్చాను. ఈ బావిని చూస్తుంటేనే మనసుకు ఎంతో ప్రశాంతంగా అనిపిస్తుంది. దీర్ఘసుమంగళి భవ తల్లి. ఆ నీతి దర్పణం మన ఊరికి దేవుడిచ్చిన వరం. 100 ఏళ్ల క్రితం ఒక గొప్ప తపస్వి ఈ బావి తవ్వించాడు. మనుషుల్లో ధర్మం నశించకుండా ఉండాలని ఈ బావికి ఆ మాయాశక్తిని ప్రసాదించాడు.
అయ్యా రామనాథం గారు, నిజంగా ఈ బావిలో మనిషి పాపం కనిపిస్తుందా? ఈ రోజుల్లో ధర్మం తప్పిన వాళ్లే ఊరికి పెద్దలుగా చలామణి అవుతున్నారు. మరి వారి పాపాలు ఎందుకు బయటపడడం లేదు? శివయ్య, భగవంతుడికి అన్నీ తెలుసు. పాపం పండే వరకు దేవుడు మౌనంగా చూస్తాడు. రేపు ధర్మ పండుగ రోజున ఊరి ప్రజలందరినీ సమక్షంలో ప్రతి ఒక్కరూ ఈ బావిలో తమ ప్రతిబింబం చూసుకోవాలి. నిజాయితీగా ఉన్నవాడు ఎవరికీ భయపడడు. వాడికి ఆ బావిలో ఒక ప్రశాంతమైన వెలుగు కనిపిస్తుంది. కానీ గుండెల్లో కుళ్ళున్నవాడు ఆ బావి వైపు కన్నెత్తి చూడ్డానికి కూడా వణికిపోతాడు. అవునయ్యా, తప్పు చేయని వాడికి భయం ఎందుకుంటుంది? రేపు ముందుగా మా ఆయన శివయ్య ఆ బావిలో చూస్తాడు. మాకు పూట గడవకపోయినా ఎవరి సొమ్ము ఆశించలేదు. అదే కావాలి తల్లి. రేపు గ్రామ పెద్ద వీరభద్రయ్య గారు కూడా వచ్చి ఇక్కడ ప్రమాణం చెయ్యాలి. ఆ తర్వాత ఊరి వాళ్ళంతా ఆ నీళ్లు తాగుతారు. అదే మన ఆచారం. శివయ్య, గౌరమ్మ నమస్కారం చేసి వెళ్లిపోయారు. రాత్రి 12 గంటలవుతుంది. వీరభద్రయ్యకు నిద్ర పట్టడం లేదు. చెమటలు పడుతున్నాయి. పగలు భార్య మీద గంభీరంగా మాట్లాడినా లోపల మాత్రం అతనికి తీవ్రమైన భయం పట్టుకుంది. వీరభద్రయ్య తనలో తాను, అందరూ ఆ బావి గురించి ఎందుకు అంతగా మాట్లాడుతున్నారు? నిజంగా నా పాపం అందులో కనిపిస్తుందా? ఊరి వాళ్ళ ముందు నేను దొంగని గని తేలిపోతే నా పరువు ఏమవుతుంది? నన్ను చెట్టు కట్టేసి కొడతారేమో. అతని భయం చూసి పార్వతమ్మ నిద్ర లేచింది. ఏమండి, ఎందుకలా వణికిపోతున్నారు? ఒళ్ళంతా చెమటలు పట్టాయి. నాకేం కాలేదు, నువ్వు పడుకో. ఈ గదిలో గాలి ఆడడం లేదు, అందుకే చెమటలు పట్టింది. నా దగ్గర దాచకండి. మీ మనసులో ఉన్న భయం మీ కళ్ళల్లో కనిపిస్తుంది. తప్పు చేసిన వాడికి కంటి మీద కునుకుండదు అని మా నాన్నగారు చెప్పేవారు. ఇప్పటికైనా మించిపోయింది లేదు. ఉదయాన్నే ఆ మూట తీసుకెళ్లి రచ్చబండ దగ్గర పెట్టి నిజం ఒప్పుకోండి. జనం మిమ్మల్ని క్షమిస్తారు. పిచ్చిదానా, నేను అలా చేస్తే నా పరువు గంగలో కలవదా? రేపు నేనేదో ఒక సాకు చెప్పి ఆ బావి దగ్గరికి వెళ్లకుండా తప్పించుకుంటాను. పొత్తి కడుపులో నొప్పిని నాటకం ఆడతాను. ఆ దేవుడి కళ్ళకు గంతలు కట్టలేరు మీరు. ధర్మం నుండి పారిపోవాలని చూస్తే అది మిమ్మల్ని వెంటాడుతూనే ఉంటుంది. మీ కర్మ మీ ఇష్టం అని చెప్పి ఆమె తిరిగి పడుకుంది. వీరభద్రయ్య రాత్రంతా భయంతోనే గడిపాడు. ఉదయం ఊరి జనమంతా బావి దగ్గర చేరారు. పండుగ వాతావరణం నెలకొంది. ఏమే గౌరమ్మా, నీ చీర చాలా బాగుందే. ఈ ఏడాది పత్తి పంట బాగా పండినట్లుంది. అదేం లేదులే సుబ్బమ్మత్త, ఇది పాత చీరే. పసుపు నీళ్ళలో ఉతికి కట్టాను. ధర్మానికి పాత కొత్త అని ఉండదు కదా. శివయ్య, ఇంకా గ్రామ పెద్దగారు రాలేదేమిటి? సూర్యుడు నెత్తినెత్తికి వస్తున్నాడు. ఆయన వస్తే కాని పూజ మొదలు పెట్టకూడదు కదా. వస్తాడులే సూరయ్య, ఆయన ఊరికే రాజు కదా. దర్జాగా నిదానంగా వస్తాడు. మనలాంటి వాళ్ళకు సమయం విలువ తెలుస్తుంది గాని వాళ్ళకు పట్టింపు ఉండదు. అంతలో వీరభద్రయ్య, అతని వెనక రంగడు, పార్వతమ్మ నడుచుకుంటూ వచ్చారు. వీరభద్రయ్య ముఖంలో తీవ్రమైన భయం ఉంది. కాళ్ళు తడబడుతున్నాయి. రండి వీరభద్రయ్య గారు, మీకోసమే ఊరంతా ఎదురు చూస్తోంది. పూజా సమయం మించిపోతుంది. వీరభద్రయ్య నత్తిగా మాట్లాడుతూ, అయ్యో రామనాథం గారు, రాత్రి నుండి నా కడుపులో విపరీతమైన నొప్పిగా ఉంది. నిలబడలేకపోతున్నా. నన్ను క్షమించి ఈ ఏడాదికి శివయ్య చేత ఆ బావిలో చూసి ప్రమాణం చేయించండి. అదేంటి పెద్దగారు, ఎన్ని నొప్పులున్నా ఊరి ఆచారం తప్పకూడదు కదా. మీ తండ్రి గారు జ్వరంతో వణుకుతూ కూడా ఒకసారి ఇక్కడ ప్రమాణం చేశారు. సుబ్బమ్మ చెప్పింది అక్షరాల నిజం. వీరభద్రయ్య గారు, రండి, ఒక్క క్షణం బావిలో చూసి ఈ నీళ్లను తాగండి. మీ కడుపు నొప్పి మాయమైపోతుంది. వీరభద్రయ్యకు ఏమి పాలుపోలేదు. తప్పించుకునే దారి కనిపించలేదు. ముందుగా శివయ్య బావిలో చూస్తాడు, ఆ తర్వాత మీరు చూడండి. శివయ్య ఎంతో ధైర్యంగా అందులోకి తొంగి చూశాడు. ఆ నీళ్లలో ఒక స్వచ్ఛమైన తెల్లటి వెలుగు, పండు వెన్నెల లాంటి ప్రశాంతత కనిపించింది. తల్లి నీతి దర్పణమా, నేను ఎవరికి ద్రోహం చేయలేదు. నా శ్రమను నమ్ముకుని బ్రతుకుతున్నాను. నా మనసు అద్దం లాంటిది. చూసారా ఊరి ప్రజలారా, శివయ్య లాంటి నిజాయితీ పరుడికి ఆ బావి కూడా వెలుగునిస్తుంది. ఇప్పుడు గ్రామ పెద్ద గారి వంతు. రండి వీరభద్రయ్య గారు. వీరభద్రయ్య గారి గుండె గట్టిగా కొట్టుకుంటోంది. చేతులు వణుకుతున్నాయి. నేనేం పాపం ఎరుగును. నేను నిజాయితీ పరుణ్ణి అంటూ గొనుక్కుంటూ బావి అంచు వద్దకు చేరుకున్నాడు. భయంతోనే కిందకి తొంగి చూశాడు. అంతే, మరుక్షణం వీరభద్రయ్య ముఖం పాలిపోయింది. కళ్ళు పెద్దవయ్యాయి. అమ్మో కాపాడండి, నన్ను మింగేయడానికి వస్తుంది. ఆ నల్లటి రాక్షసి నన్ను చంపేస్తుంది అని గజగజ వణుకుతూ చెమటలు కక్కుతూ నేల మీద పడిపోయాడు. రంగడు పరిగెత్తికని వెళ్లి వీరభద్రయ్యను పట్టుకున్నాడు. ఏమైంది రంగనాథం గారు? పెద్దగారు ఎందుకు అలా అరిచారు? రామనాథం ప్రశాంతంగా బావిలోకి చూశాడు. సూరయ్య, ఆ బావిలో నీళ్లు ఇప్పుడు నల్లటి బురదలా మారిపోయాయి. అందులో భయంకరమైన నీడలు కనిపిస్తున్నాయి.
దాని అర్థం ఒకటే, వీరభద్రయ్య గారి మనసు నిండా అవినీతి పాపం గూడు కట్టుకునున్నాయి. ఆయన ఏదో ఘోరమైన తప్పు చేశాడు. ఆ పాపమే ఇప్పుడు రాక్షసులా ఆయనకు కనిపించింది. ఊరి జనం ఒక్కసారిగా గుసగుసలాడడం మొదలుపెట్టారు. నేను ముందే చెప్పాను శివయ్య, ఆ కాలువ సొమ్ము ఆయన మింగేశాడు అని. అందుకే దేవుడు ఇవాళ ఆయన బండారం బయట పెట్టాడు. నిజాయితీగా ఉన్నవాడు ఎవ్వరికి భయపడడు. పాపం చేసిన వాడికి ప్రతి అడుగు భయమే. వీరభద్రయ్య భయంతో ఇంకా వణుకుతూనే ఉన్నాడు. ఏమండి, ఇంకా దేవుడితో దాగుడు మూతలు ఆడతారా? నిజం చెప్పండి. ఆ సొమ్ము ఎక్కడ దాచారో ఊరి ప్రజలకు చెప్పి వారి కాళ్లు పట్టుకుని క్షమాపణలు అడగండి. లేకపోతే ఆ బావిలోని పాపం మిమ్మల్ని ప్రాణాలతో వదలదు. వీరభద్రయ్యకు తన తప్పు పూర్తిగా అర్థమైంది. అబద్ధం వెనుక దాక్కోవడం ఇక అసాధ్యమని తెలిసింది. వీరభద్రయ్య ఏడుస్తూ చేతులు జోడించి, ఊరి ప్రజలందరూ నన్ను క్షమించండి. నేను మహాపాపిని. కాలువ తవ్వకం కోసం వచ్చిన సర్కారు సొమ్మంతా నేను దొంగలించి నా ఇంటి నేల మాలికలలో దాచాను. ఆ సొమ్ముతో తోట కొందామనుకున్నాను. నేను చేసిన పాపం నన్ను కబలించడానికి ఆ బావిలో రాక్షసులా కనిపించింది. నా తప్పు నేను ఒప్పుకుంటున్నాను. ఊరి జనమంతా ఆశ్చర్యంతో నిశ్శబ్దంగా ఉండిపోయారు. చూసారా పెద్దగారు, ధర్మం దారి తప్పితే ఏమవుతుందో. మీరు కాజేసింది కేవలం డబ్బు కాదు, మా పేద రైతుల ప్రాణాలు. నేను తప్పు చేశాను శివయ్య. అధికారం కళ్ళు మూసేలా చేసింది. రంగడు వెంటనే వెళ్లి ఆ సొమ్ము మూట తీసుకొనిరా. ఇప్పుడే ఈ క్షణమే ఆ కాలువ పనులు మొదలు పెట్టడానికి నేను ఆ సొమ్మును శివయ్యకు అప్పగిస్తున్నాను. శివయ్య లాంటి నిజాతే పడితే ఈ ఊరికి పెద్దగా ఉండాలి, నేను కాదు. రంగడు పరిగెత్తుకుంటూ వెళ్లి డబ్బు మూట తెచ్చి అందరి ముందు ఉంచాడు. వీరభద్రయ్య గారు, తప్పు తెలుసుకుని పశ్చాత్తాపడడం గొప్ప విషయం. మీరు నిజం ఒప్పుకున్నారు కాబట్టి దేవుడు మిమ్మల్ని క్షమిస్తాడు. కానీ మీరు చేసిన మోసానికి గ్రామ పెద్ద పదవికి మీరు అనర్హులు. ఊరి జనమంతా శివయ్యను తమ కొత్త నాయకుడిగా ఎన్నుకున్నారు. ఊరి జనమంతా శివయ్యను తమ కొత్త నాయకుడిగా ఎన్నుకున్నారు. వీరభద్రయ్య తన అహంకారాన్ని వదిలేసి ఒక సాధారణ మనిషిలా శివయ్యకు సాయం చేయడానికని ఒప్పుకున్నాడు. ఇప్పుడే నా మనసుకు ప్రశాంతంగా ఉంది. పాపపు సంపద కంటే ధర్మంగా బ్రతికే పేదరికం ఎంతో మేలు. అంతేనమ్మా పార్వతమ్మ, నిప్పును బుట్టలో మూటగట్టలేం, పాపాన్ని గుండెల్లో దాచలేం. ఏదో ఒకరోజు ఈ నీతి దర్పణం లాంటి అద్దం దాన్ని బయట పెడుతుంది. ధర్మపురంలో కాలువ పనులు మొదలయ్యాయి. ఊరిలో మళ్లీ పచ్చదనం తిరిగొచ్చింది. శివయ్య నాయకత్వంలో ఆ ఊరి ఎంతో అభివృద్ధి చెందింది. ఈ కథలోని నీతేంటంటే, నిజాయితీగా ఉన్నవాడు ఎవరికి దేనికి భయపడడు. అవినీతి పాపం ఎప్పటికైనా మనిషిని భయపెట్టి పతనం వైపు నడిపిస్తుంది. స్వచ్ఛమైన మనసే మనిషికి అసలైన కవచం. రామాపురం గ్రామ నడిపొడ్డున ఊరి చరిత్రనంతా తన కొమ్మల్లో దాచుకున్నట్టుగా ఒక పెద్ద రావి చెట్టు ఉండేది. ఆ చెట్టు వయసు ఎవ్వరికీ తెలీదు. ఊరి జనమంతా ఆ చెట్టు కింద సేద తీరేవారు. ఆ రావి చెట్టు నీడలోని మాధవయ్య చిన్న బడ్డీ కొట్టు నడుపుకుంటూ ఉండేవాడు. తెగిపోయిన చెప్పులు కుట్టడం, పాత చెప్పులకు మెరుగుపెట్టడం అతని దినచర్య. అతని దగ్గర సంపద లేదు కాని ముఖంలో ఎప్పుడూ చెరగని చిరునవ్వు, మనసులో శివనామస్మరణ ఉండేది. అదే ఊరిలో ధర్మయ్య అనే మోతుబరి రైతు వడ్డీ వ్యాపారి ఉండేవాడు. ఆయనకు ధాన్యం గిడ్డంగులు, పొలాలు, పాడి పశువులు చాలానే ఉన్నాయి. అయితే ధర్మయ్యకు దైవభక్తి కంటే ధనభక్తి ఎక్కువ. డబ్బుతో దేన్నైనా సాధించొచ్చు అనే అహంకారం ఆయనలో ఉండేది. ఆ కాలంలో కాశీయాత్ర చేయటమంటే ఒక మహాయజ్ఞం చేసినట్టే. ధర్మయ్య కాశీ వెళ్తున్నాడని తెలిసి ఊరంతా గొప్పగా చెప్పుకోసాగారు. మాధవయ్య ఏకాగ్రతతో ఒక పాత చెప్పును దబ్బనంతో కుడుతున్నాడు. ఎండ తీవ్రత పెరుగుతోంది. పక్కనే రంగడు అలసటగా వచ్చి కూర్చున్నాడు. దూరంగా ధర్మయ్య గారి ఇంటివైపు నుంచి డప్పుల మూత, సన్నాయి మేళం వినిపిస్తోంది. అబ్బా, ఈరోజు ఎండ మరీ ఎక్కువగా ఉంది మాధవా. కూర్చో రంగడు, ఈ చెట్టు నీడ చల్లగా ఉంటుందిలే. అటు చూడు, ధర్మయ్య గారి ఇంటి దగ్గర ఎంత సందడో. కాశీయాత్ర అంటే మామూలు మాటలా? ఆ అదృష్టం మనకెక్కడిది? అంతా విశ్వనాథుడి దయరంగడు. ధర్మయ్య గారికి ఆ ప్రాప్తముంది, వెళ్తున్నారు. సంతోషమే కదా. ఏమోలే, డబ్బున్న వాళ్ళదే దేవుడు కూడా. మనలాంటి వాళ్ళు ఇక్కడే మగ్గిపోవాలి. అంతలో అక్కడికి ధర్మయ్య వచ్చాడు. ఆయన వేషధారణ చాలా ఆర్భాటంగా ఉంది. కొత్త పట్టుపంచే, వెనుక గుమాస్తా పుల్లయ్య గొడుగు పట్టుకుని వస్తున్నాడు.
ఆయన నడకలో గర్వం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. ఏరా మాధవా, నేను చెప్పిన చెప్పులు సిద్ధమేనా? సిద్ధం బాబు, ఇదిగోండి, మెత్తగా కుట్టాను. ధర్మయ్య వాటిని కాళ్లకు వేసుకొని చూసుకున్నాడు. పర్లేదు, బాగానే ఉన్నాయి. కాశీలో నడవాలి కదా, కాళ్ళు కందిపోకూడదు. ఇదిగో నీ కూలి. చిత్తం బాబు, మీ యాత్ర క్షేమంగా జరగాలి. మా పేదవాళ్ళ తరఫున కూడా ఆ దేవుడికో దండం పెట్టండి. దండం పెట్టాలా? ఊరికే దండం పెడితే పుణ్యం రాదురా. అక్కడ నేను 1000 రూపాయల పూజలు చేయిస్తున్నాను. ఆ పుణ్యం నాకే వస్తుంది. కాశీ వెళ్ళాలంటే భక్తి ఒకటే సరిపోదు, జేబులో డబ్బు కూడా ఉండాలి. బాబుగారు, దేవుడికి మనసు ముఖ్యమంటారు కదా. నోర్మోయ్, డబ్బుంటేనే దేవుడు దర్శనం ఇస్తాడు. మీలాంటి వాళ్ళు ఇక్కడే ఉండి కలలు కనండి. పద పుల్లయ్య, ముహూర్తం దాటిపోతుంది. ధర్మయ్య గర్వంగా వెళ్లి ఎడ్లబండి ఎక్కాడు. బండి కదిలింది. మాధవయ్య ఆ బండి వెళ్తున్న వైపు చూస్తూ నిలబడిపోయాడు. పోనీలే రంగడు, ఆయన రాత బాగుంది. నా రాతలో కాశీ లేదేమో. ఆ శివయ్య ఇష్టం. ధర్మయ్య వెళ్లిపోయాక మాధవయ్య మనసులో చిన్న అలజడి మొదలైంది. పేదరికం భక్తికి అడ్డు కాకూడదని అతనికి తెలుసు. కాని లోకం తీరు చూస్తుంటే డబ్బులేనిదే దైవదర్శనం కూడా దొరకదేమో అనిపించింది. ఆ రోజంతా అతను మౌనంగానే పనిచేశాడు. సాయంత్రం ఇంటికి వెళ్లేసరికి చీకటి పడింది. ఆనాటి పల్లెటూరి రాత్రులు నిశ్శబ్దంగా ఉండేవి. కీచురాళ్ల శబ్దం తప్ప వేరే అలికిడి లేదు. మాధవయ్య, అతని భార్య గౌరమ్మ నేలమీద కూర్చొని గంజి తాగుతున్నారు. మాధవయ్య అన్నం తినకుండా దీపం వంక చూస్తూ ఆలోచనలో పడ్డాడు. ఏవండి, అన్నం తినండి. పొద్దున ధర్మయ్య గారన్న మాటలకు బాధపడుతున్నారా? అవును గౌరీ, ఎప్పటినుంచో కాశీ వెళ్ళాలని ఆశ. గంగలో ఒక్కసారైనా మునిగితే జన్మ ధన్యమవుతుందని నాన్న చెప్పేవారు. కాని మన దగ్గర డబ్బు లేదు కదా. డబ్బు లేకపోతే ఏంటండి, దేవుడు అంతటా ఉంటాడు కదా, మన గుండెల్లో లేడా? నిజమే గౌరీ, కాని కాశీ క్షేత్రం గొప్పది కదా. దేహమే దేవాలయం, జీవుడే సనాతన దైవమని పెద్దలంటుంటారు. శరీరం వెళ్ళలేకపోయినా మనసుతో వెళ్ళకూడదా? మీ సంకల్పం గొప్పదైతే ఇక్కడే కాశీ కనిపిస్తుందండి. గౌరమ్మ మాటలు మాధవయ్య మనసులో కొత్త వెలుగును నింపాయి. అతని కళ్లల్లో మెరుపు వచ్చింది. నిజమే గౌరీ, నువ్వు కళ్ళు తెరిపించావు. శరీరానికి డబ్బు కావాలి, కాని మనసుకి టికెట్ అక్కర్లేదు కదా. రేపటినుంచి నేను నా మనసులోనే కాశీయాత్ర చేస్తాను. సంకల్పమే నా రథం. సంతోషమండి, మీ భక్తి నిజమైనది. కానివ్వండి. ఆ మరుసటి రోజు నుంచే మాధవయ్య దినచర్య మారింది. ఉదయాన్నే లేచి ఊరి బయటున్న ఏటిలో స్నానం చేసి వచ్చేవాడు. తడిబట్టలతో ఇంటి అరుగు మీద పద్మాసనంలో కూర్చునేవాడు. కళ్ళు మూసుకొని తన మనసుని ప్రయాణానికి సిద్ధం చేసుకునేవాడు. అతని ఊహల్లో డ్రామాపురం మాయమైపోయింది. రైలుబండి శబ్దం వినిపించేది. కిటికీలోంచి చెట్లు వెనక్కి వెళ్లటం, కొత్త ప్రదేశాలు రావటం అంతా అతని మనోఫలకం మీద సినిమాలాగా కదిలేది. ఇది కేవలం ఊహ కాదు, ఒక గాఢమైన అనుభూతి. వారం రోజులు గడిచాయి. ఇక ఒక వారం తర్వాత మాధవయ్య ఇంటి అరుగు మీద ధ్యానంలో ఉన్నాడు. ముఖంలో ఏదో తెలియని ప్రశాంతత, ఆనందం కనిపిస్తున్నాయి. రంగడు అక్కడికొచ్చి మాధవయ్యని చూసి ఆశ్చర్యపోయాడు. మాధవా, ఏంటయ్యా ఈ మధ్య కొట్టుకు రావడం లేదు? రోజు ఇలా రాయిలా కూర్చుంటున్నావు. రంగడు, నిదానంగా మాట్లాడు. నేను ఇప్పుడు కాశీలో ఉన్నాను. ఏంటి, కాశీలో ఉన్నావా? ఇక్కడే నా కళ్ళ ముందు కూర్చుని కాశీ అంటావేంటి? నీకేమైనా మతిపోయిందా? ఇది మతిమరుపు కాదు రంగడు, మానసిక ప్రయాణం. ఇప్పుడే మణికర్ణికా ఘాట్లో గంగలో మునిగాను. ఆ నీళ్లు ఎంత చల్లగా ఉన్నాయో తెలుసా? ఆ ప్రవాహం శబ్దం ఇంకా నా చెవుల్లో వినిపిస్తోంది. పిచ్చివాడా, ఆకలి వేస్తే కల కడుపు నింపదు కదయ్యా. ఇది కల కాదు రంగడు, నమ్మకం. నా మనసు ఇప్పుడు విశ్వనాథుడి పాదాల దగ్గర ఉంది. అక్కడ ధర్మయ్య గారు ఎలా ఉన్నారో నాకు తెలియదు, కాని నేను మాత్రం ఆ లింగాన్ని తాకుతున్నాను. ఆ గంటల శబ్దం, ఆ కర్పూర హారతి వాసన అన్నీ నాకు తెలుస్తున్నాయి. మాధవయ్య తన జేబులో నుంచి ఒక చిల్లుపడిన పాత రాగి నాణెం తీసి
రంగడికి చూపించాడు. చూడు రంగడు, రేపు గుడిలో హుండీలో వేయడానికి నా దగ్గరున్నది ఈ చిల్లు కాసు ఒక్కటే. నా ఆస్తి ఇదే. ఆ దేవుడు దీన్నే స్వీకరిస్తాడు. నా పేదరికం ఆయనకు తెలుసు కదా. నీ భక్తికి జోహార్లు మాధవా. సరేలే, పద పనిలోకి వెళ్దాం. ఇక్కడ మాధవయ్య తన మనసులో కాశీని దర్శించుకుంటూ పరవశించిపోతుంటే అక్కడ నిజమైన కాశీలో ధర్మయ్య పరిస్థితి వేరుగా ఉంది. ధర్మయ్య ఒక సత్రంలో బస చేశాడు. కాని అతని మనసులో భక్తి కంటే అసహనం ఎక్కువగా ఉంది. అతనికి అక్కడ సౌకర్యాలు నచ్చలేదు, భోజనమూ నచ్చలేదు. ప్రతిదానికి డబ్బుతో పని జరిపించుకోవాలని చూస్తున్నాడు. కాశీలోని ఒక సత్రం గది పక్కన సత్రం నిర్వాహకుడు ఉన్నాడు. ఏమయ్యా, ఈ గదిలో దోమలు కుడుతున్నాయి. ఇంతకంటే మంచి గది లేదా? నేను 1000 రూపాయలు విరాళం ఇచ్చాను. నా స్థాయికి ఇదేనా మర్యాద? అయ్యా, కాశీలో అందరూ సమానమే. యాత్రికుల రద్దీ ఎక్కువగా ఉంది. ఉన్నంతలో సర్దుకోండి. సరేలే. ఇంతకే మా ఊరు నుంచి ఏమైనా కబురొచ్చిందా? మా గుమాస్తా ఉత్తరం రాశాడా? వడ్డీలు వసూలయ్యాయా? ఆ రామయ్య బండి లాక్కున్నారా లేదా? అయ్యా, దైవ సన్నిధిలో కూడా వ్యాపారం గోలేనా? గంగలో మునిగేటప్పుడు శివుణ్ణి తలుచుకోండి, వడ్డీలని కాదు. నీకు తెలియదులేవయ్యా. వ్యాపారం ఉంటేనే దేవుడు, పూజలు. రేపు నాకు దర్శనం త్వరగా అయిపోవాలి. నిలబడే ఓపిక నాకు లేదు. పండాకి ఎంత డబ్బు కావాలో చెప్పు, పారేస్తాను. నన్ను నేరుగా గర్భగుడిలోకి తీసుకెళ్ళాలి. ధర్మయ్య తన ఇంటి ధాన్యం బస్తాలే కళ్ల ముందు మెదులుతున్నాయి. నెల రోజులు గడిచాయి. మాధవయ్య తన మానసిక యాత్రను పూర్తి చేసుకున్నాడు. చివరి రోజు అతను తన మనసులోని ఆ చిల్లుపడిన కాసును శివుడి పాదాల దగ్గర సమర్పించాడు. అతని మనసు తేలికపడింది. ఏదో తెలియని తృప్తి లభించింది. అదే సమయానికి ధర్మయ్య కూడా కాశీయాత్ర ముగించుకొని ఊరికి తిరిగొచ్చాడు. ధర్మయ్య రాకతో ఊరంతా సందడిగా మారింది. అందరూ గుడి దగ్గరికి చేరారు. ఆయన తెచ్చిన గంగాజలం ప్రసాదం కోసం జనం ఎగబడ్డారు. మాధవయ్య తన ఇంటి అరుగు మీద ధ్యానం నుంచి కళ్ళు తెరిచాడు. గౌరమ్మ పక్కనే ఉంది. గౌరీ, నా యాత్ర పూర్తయింది. విశ్వనాథుణ్ణి కల్లారా చూశాను. నా దగ్గర ఉన్న చిల్లు కాసును దేవుడికి మనసులోనే సమర్పించాను. చాలా తృప్తిగా ఉంది. సంతోషమండి. మీ ముఖంలో కళే చెబుతుంది మీరు ఎంత ఆనందంగా ఉన్నారు. అంతలో రంగడు పరుగున వచ్చాడు. మాధవా, పద పద. ధర్మయ్య గారు వచ్చారు. బండి నిండా సామాన్లు తెచ్చారు. ఊరంతా గుడి దగ్గరే ఉంది. మనం కూడా వెళ్లి ప్రసాదం తెచ్చుకుందాం. పద రంగడు. ఆయన కాశీ వెళ్లి వచ్చారు. ఆయన పాదాల ధూళి మనకు తగిలినా పుణ్యమే. ఊరి శివాలయం దగ్గర పండుగ వాతావరణం నెలకొంది. ధర్మయ్య దైవ సమానుడిలా పోస్కొడుతున్నాడు. ఊరి పెద్దలు, పూజారి శాస్త్రిగారు ఆయనకు స్వాగతం పలికారు. ధర్మయ్య తన గొప్పలు చెప్పుకోవటం మొదలుపెట్టాడు. ధర్మయ్య అందరి ముందు నిలబడి ఆర్భాటంగా మాట్లాడుతున్నాడు. మాధవయ్య, రంగడు, గౌరమ్మ వెనుక నిలబడి చూస్తున్నారు. యాత్ర అద్భుతంగా జరిగింది. కాశీలో నేను చేసిన దాన ధర్మాలు చూసి అందరూ మెచ్చుకున్నారు. 1000 మందికి అన్నదానం చేశాను. స్వామివారికి పట్టు బట్టలు పెట్టాను. దేవుడు నన్ను ప్రత్యేకంగా ఆశీర్వదించాడు. ఏమంటారు శాస్త్రిగారు? శాస్త్రిగారు గంభీరంగా ముందుకు వచ్చారు. అందరూ ఆయన వైపు చూశారు. ధర్మయ్య గారు, మీరు క్షేమంగా వచ్చారు, సంతోషం. కాని నిన్న రాత్రి దేవుడు నా కలలోకి వచ్చాడు. ఆ, దేవుడు కలలోకి వచ్చాడా? అయితే ఖచ్చితంగా నా గురించే చెప్పుంటాడు. నా పూజలు మెచ్చానని చెప్పాడా? చెప్పండి శాస్త్రిగారు. లేదు ధర్మయ్య గారు, దేవుడు మీ పేరు చెప్పలేదు. ఏంటి, నా పేరు చెప్పలేదా? మరెవరి పేరు చెప్పాడు? ఈ ఊర్లో లక్షలు ఖర్చు పెట్టి కాశీ వెళ్ళింది నేను ఒక్కనే కదా. ఇంకెవరున్నారు? దేవుడు మాధవయ్య పేరు చెప్పాడు. అతని మానసిక యాత్రే తనకు చేరిందని, అతని భక్తే నిజమైందని చెప్పాడు. ఈ మాట వినగానే ఊరంతా నిశ్శబ్దమైపోయింది. ధర్మయ్య ముఖం కోపంతో ఎర్రబడింది. మాధవయ్య భయంతో వణికిపోయాడు. ఏంటి, ఆ చెప్పులు కుట్టేవాడి పేరా? వాడు ఊరు దాటి ఎక్కడికి వెళ్ళలేదు. ఇక్కడే రావి చెట్టు కింద కూర్చున్నాడు. ఇది పచ్చి అబద్ధం. నా డబ్బుని అవమానిస్తున్నారు. శాంతించండి ధర్మయ్య గారు, దీనికి రుజువు కూడా ఉంది.
మాధవయ్య గారు, ముందుకు రండి. మీరు మీ మనసులో దేవుడికి చివరగా ఏమిచ్చారు? "ఆ, అయ్యా, నేను పేదవాడిని. నా దగ్గర ఏమీ లేదు. ఒక చిల్లు పడిన పాత కాసుంటే, స్వామి, నా దగ్గర ఇది తప్ప ఏమీ లేదు అని మనసులోనే ఆ దేవుడి పాదాల దగ్గర పెట్టాను." శాస్త్రి గారు తన జేబులోంచి ఒక పట్టు వస్త్రంలో చుట్టిన వస్తువును తీసి అందరికీ చూపించారు. అది ఒక చిల్లుపడిన రాగి నాణెం. ఇదిగోండి, ఈరోజు ఉదయం నేను గుడి తలుపులు తీసేసరికి గర్భగుడిలో శివలింగం పాదాల చెంత ఈ చిల్లు కాసు దొరికింది. రాత్రి అక్కడ ఏమీ లేదు. ఇదెక్కడ్నుంచి వచ్చింది? అందరూ ఆశ్చర్యంతో నోరెళ్లబెట్టారు. రంగన్న దాన్ని చూసి గట్టిగా అరిచాడు. అది మాధవయ్యదే. నిన్ననే నాకు చూపించాడు. దేవుడు దాన్ని నిజంగానే స్వీకరించాడు. ఆ దృశ్యం చూసి ధర్మయ్య అహంకారం ఒక్కసారిగా కుప్పకూలింది. తాను ఎంత డబ్బు ఖర్చు చేసినా మనసులో భక్తి లేకపోతే అది బూడిదలో పోసిన పన్నీరే అని అర్థమైంది. మాధవయ్య ఇక్కడే ఉన్నా అతని నిశ్చలమైన మనసు ఆ కైలాసనాథుడిని కరిగించింది. ధర్మయ్య వణుకుతున్న చేతులతో మాధవయ్యను పట్టుకున్నాడు. మాధవ, నన్ను క్షమించు. నేను కాశీలో ఉన్నా నా మనసు మాత్రం డబ్బు చుట్టూ, వడ్డీల చుట్టూ తిరిగింది. నువ్వు ఇక్కడే ఉన్నా నీ మనసు దేవుడి దగ్గర ఉంది. నీ భక్తే నిజమైంది. నేను ఓడిపోయాను, నువ్వు గెలిచావు. అయ్యో బాబు, మీరు పెద్దవారు. నా కాళ్ళు పట్టుకోకండి, లేవండి. దేవుడు అందరినీ కరుణిస్తాడు. మీకు పశ్చాత్తాపం కలిగింది కదా, అదే 10 కాశీ యాత్రలతో సమానం. చూశారా ఊరి ప్రజలారా, ఇది మనందరికీ ఒక పాఠం. ఆర్భాటం కంటే ఆర్తి ముఖ్యం, ధనం కంటే ధర్మం ముఖ్యం. మాధవ, నువ్వు నిజమైన భక్తుడివిరా. నిశ్చలమైన మనసే నిజమైన కాశీ. మనం ఎక్కడ ఉన్నామన్నది ముఖ్యం కాదు, మన మనసు ఎక్కడ ఉందన్నదే ముఖ్యం. ఆ రోజు నుంచి ధర్మయ్యలో మార్పు వచ్చింది. మాధవయ్య భక్తిని ఊరంతా కొనియాడింది. నిజమైన కాశీ అనేది మన గుండెల్లోనే ఉందని అందరికీ అర్థమైంది. దేవుడు ధనానికి లొంగడు, స్వచ్ఛమైన మనసుకే లొంగుతాడు. స్థలము కంటే భావము ప్రధానం.